కాలే కాలే తల్లి చెప్పినవాడా వీరను పుదియ పిల్లాడా పూరాంచారి అమ్మవారు పార్వతి నీకు 10,000 జనార్ది గురుడు ఒక్కసారి ఇలా అన్నం పెట్టిన అరదాతల ఓహోయ్ మరి ఈ యొక్క మరి దామేర గ్రామముల గ్రామంలోన మరి శ్రీపతి వారి సంస్థానము నాగవ్వ మరణించిన తన మరణ ఆత్మ శాంతి కొరకు మరి ఇవాళ ఈ పండుగ ఈ యొక్క వందనము ఈ యొక్క కీర్తన మరి లోకం అంటారు తెలిసి తెలియక ఎందులో మనున్నాడని మంచిలు వేయలేదు చూడు సచ్చినాక సమాన మీద బర్రెను కట్టేస్తారు కోసుడే కోసుడు తినుడే తినుడు అని అంటారు అది తెలివి తక్కువ మాట సుతులంటే మన పిల్లలు సుతులంటే మన పిల్లలు గతులు అని అంటే మనం మరణించిన తర్వాత చేసేటి యొక్క కార్యక్రమాలు ఇవాళ మరి తన ఆత్మశాంతి కొరకు ఈ యొక్క కార్యక్రమం ఒక మానవ జన్మంలోన ఒక్క మనిషికి 5 జీవులు అని అంటే నమ్ముతారా 5 జీవులు అంటే 5 ఆత్మలు ఉంటాయి ఒక మనిషికి నమ్మరు పిడంత భయపడతాం మనం భయపడ్డప్పుడు ఏమంటామా గడిది కొడుక సరిసప్పులు లేకుండా రా నా పంచప్రాణాలు పోయినాయి అని అంటాం పంచప్రాణాలు అంటే 5 జీవులు అదే కాక మరణించే ముందు కొరి జీవితోటి కొట్లాడుతా అంటారు పాలు పోతలేవు వాట ఏమున్నది అయిపోయింది వాడు అన్ని జీవులు అయినాయి కొరి జీవితోటి కొట్లాడుతాడు ఆ జీవి ఎవరి మీద కొట్టుకుంటాందో అని అంటారు మానవునికి భూమి మీద బుక్కడ నూకలు బాగా నాడు ఊరు రమ్మన్నది కాడు రమ్మన్నది నాడు ఎవరు కళ్ళల్ల కనబడ్డనాడు పొందిలో ఉండేటి 5 జీవులు బంధువు జరుగుతాయి 5 జీవులల్లో ఒక్క జీవిని యమధర్మరాజు పాల పక్కముతోటి దండరెక్కలకు పగ్గాలు పెట్టిన విధముగా పట్టి కట్టి ఎంట పెట్టుకొని యమలోకము దారి పడతాడేమో బలగవాది కత్తరు బంధువులాది కత్తరు రాను రానని మొర పెట్టుకుంటా అంటే బాధపడతా అంటే కొట్టుకుంటే ఎంట పెట్టుకుని వెళ్ళిపోతాడు యమధర్మరాజు ఒక్క జీవి యమలోకం పోతే రెండవ జీవి మనం ఎర్రలకేస్తాం ఇంకో సాకిట్ల ఆ ఇడుపుల కాడ ఉంటది ఆ ఇడుపుల కాడ ఉండి నా సావు మతలావు ఎంత దూరం బాయిరి మతలావు ఎక్కడెక్కడ అందింది నా సావు చూడ ఎవరెవరు చుట్టాలు బంధువులు ఊళ్ళోళ్ళు అచ్చటోళ్ళను చూసుకుంటా నా సావు మతలావు నీకు తెలిసిందా నా సావు చేసుకోనత్తన్నా మళ్ళా గల్లబడతాడా అని మళ్ళా గల్లబడతాడా అని చూడా తండలోకం నా పిల్లలు నా పీనే కాడ ఎడతారు చూడు పోరని సాగదోలుతాడు జీవి కోసం ఆకిలి కాడ ఉండి పీనే కాడికి వచ్చిన వాళ్ళను సాగదోలేదు 2వ జీవి ఆత్మ పాట్నాల గడ్డకు పోయి ఏదో ఒక పచ్చి రూపకములో ఉండి నా పిల్లలు నాకు దినము నాడు ముట్టి ఏమి సర్ది తెస్తారో అని కట్టాల గడ్డకెదిరి చూసేది 3వ జీవి అని అంటారు 4వ జీవి నిప్పు పట్టిన వాళ్ళ నెత్తి మీద ఉంటదయ్యా అందుకొరకని నిప్పు పట్టిన వాళ్ళు నిద్రకు పోయొచ్చేదాకా ఒకలింట కడప దాటద్దు అని అంటారు 5వ జీవి ఆత్మగల్ల జీవి మగవారికి ఏదో మీద ఒక ఎంటిక రూపకములు ఉంటుంది ఆడ సిరికి అయితే తల మీద సుడి ఎంటికల్లా ఒక్క ఎంటిక రూపకముల ఉంటది అది ఆత్మగల్ల జీవి అగ్గిదేవిని పాలంటారమ్మ అది ప్రేమగల్ల జీవి పెద్దల్ల పాలంటారు రాగయ్యా 3వ తుల 5వ తుల 9వ తుల దినం ముట్టించినాడు
మనం అన్ని తీరులో వంట పోయి ఆరగించి దండం పెట్టి అటేడు జరిగి నిలబడతాం. ఏ పక్షికి రూపకములన్న వచ్చి ముట్టుకోవాలి ఇస్తారడ పెట్టిన అన్నం. ఒకవేళ ముట్టుకోకపోతే కడుపులో పుట్టినలకు ఆవేదన. నీకు అన్ని తీరులో నీ ఇష్టమైన వస్తువులన్నీ తెచ్చినావు, నువ్వు ఎందుకు ఇష్టపడతలేవు? నీ జీవి ఎవరి మీదకి దండాడుతుంది. నీ ఆత్మగల్లో ఎవరు రాలేదు. నీ మనసు నిమ్మలమ చేసుకొని మాకు దుర్తి ఎవరి వీరికి పొరులాడుతుందేమో. ఏ పిట్ట ముట్టబోతే కడుపును పుట్టిన వాళ్ళకు ఆవేదన, అయ్యో ఎంత దండ ఆడుతుందో అని బాధపడుతుంది. దినం నాడు దినం ముట్టించి దినాల పండుగ చేసినాడు ఎముడు కొంటమైన జీవి మళ్ళా సెలవు తీసుకొని వస్తుంది దినాల పండుగ చూడ. ఎందుకంటే నా తోటి జీవులు అక్కడ ఉన్నాయి. ఆనాడు నా చుట్టాలు నేను చూడలేదు, నా బలగాన్ని నేను చూడలేదు. ఇవాళ నా చుట్టాలందరు వస్తారు, నా పండుగ చేస్తారు. నా పండుగ చూసుకొని నా తోటి జీవులు పట్టుకొని వస్తానని సెలవు తీసుకొని వచ్చి మన ఇడుపుల్లో తిరుగుకుంటా, మన ఆకిలంతా తిరుగుకుంటా, వచ్చేటి చుట్టాల, పొయ్యేటి చుట్టాల, పిల్లలు చేసేటి కర్మకాండం, పిల్లలు పెట్టేటి పిండాలు, పిల్లలు చేపించేటి కార్యక్రమాలన్నీ చూస్తుంది ఆత్మ. చూసి పిల్లలారా మిమ్మల్ని అన్నది కింది కొరకని కోటి చచ్చిపోయిందో ఇంటి గోడవు తలవారే సన్నము చేస్తారు కావచ్చు అనుకున్న నా పేరు మీద కిందరిని పిలిచి అన్న భోజనాలు పెట్టి నా పేరు మీద కింద పండుగ చేస్తాను. ఇక నాకు దాని పిల్లలార రాపిపోదామని తోటి జీవులా తీసుకొని దినాల పండుగ చూసుకొని ఇక బయలెల్లి అన్ని జీవులు పోతాయట. అన్ని జీవులు పోగా నిప్పు పట్టిన కొడుకు నెత్తి వీధి ఆత్మ ఒక్కటి ఇక్కడనే ఉంటది ఏడాది మాస్యం దాకా. ఎందుకంటే నెలకొక్కసారి ఆకలి అవుతుందా జీవికి, నెల నెలకు నా పిల్లలు నాకు బియ్యం ఇస్తారో లేరో అని అనుకుంటుందాట. నెల మాస్కం రేపనంగా కొడుకునే వాళ్ళ నా పనికో పనుకో రా పంచాయతో చెడాయిదో అత్తవా బిడ్డ అని అడుగుతే ఏమంటాడు? రేపైతే నాకు వీరు కాదు, రేపు మా ఒక బియ్యం ఇవ్వాలి, రేపు నిలవాసకం అని అంటాడు. నిలవాసకం అన్నప్పుడు నెత్తి మీద ఉన్న ఆత్మ ఇంటికి రేపు నా పండుగ చేస్తాడు. నా కొడుకు నా బిడ్డలు వస్తారు, నా అల్లుళ్ళు వస్తారు, నా మనవలు నా మనవరాలు నా బలగం అందరూ వస్తారని చూస్తుంది. ఆ నెల మాసికం నాడు బలగమందరు కలిసి ఒక గాట కూర్చొని భోజనం చేయంగా చూసి ఆ జీవి ఎంతో నిమ్మల పడుతుందమ్మా. ఒకవేళ నలుగురు కొడుకులు కలిగిన వాళ్ళు పడిదాకా ఎవరింత బియ్యం వాళ్ళే ఎంచుకుంటే ఆ జీవికి తృప్తి కాదు. దీనికి ఇటువంటి పిల్లలను కన్ననా పిల్లలారా నా కడుపున పుట్టి నా కడుపున చెడబుట్టి తిరిగదరా లోకం మిమ్మల పాట పాడతారు, ఎవరింత బియ్యం వాళ్ళు ఇచ్చుకున్నారని చెల్లల్ల చెలికల్లా కొడుకులారా నేనేమన్నా కొంటపోయిన రేపు మీరేమన్నా కొంటపోయేది ఉన్నదా? కొడుకులారా నేనే కొడుకు తిన్నది చూడాలి, ఏ కొడుకు తాగింది చూడాలి, అందరూ ఒక కాడ కూర్చొని తింటే నేను కల్లారా చూసుకుందును అని వల్ల 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 ఆత్మ వల్ల చేరుతాడా. నెల నెలకు బియ్యం ఇచ్చి సంవత్సరకం చేస్తున్నాడు. ఆయనతో జీవికి సరగంతో ఆ జీవి సరగం భోగం అంటది. కొడుకులారా మిమ్మల్ని నేను కన్నందుకు నా బాకి జరుపుకున్నాను, నేను పెద్దల్లా కలబోతాను. ఇక మీకు నాకు రుణము జరిగిందని అనుకోకుని నాకు ఏడాది ఒక్కరు దాకలైతే మీరు పంపే సర్ది కొరకు నేను ఎదురు చూస్తాను అంటది. ఏడాదికి ఒక్క రోజు వింటే పిల్లలకు వచ్చేది పీల పండుగ, బాలలకు వచ్చేది బతుకమ్మ పండుగ, పెద్దలకు వచ్చేది పెద్దల మాత నాడు పెద్దల బియ్యం ఇవ్వాలంటారు. పెద్దల మాత నాడు మన పెద్దలు సరగములు ఉండి మనం పంపేటి అన్నానికి ఆశపడి చూస్తారు. ఇక్కడ మనము బియ్యం ఇచ్చి వాళ్ళ పేరు చెప్తే అక్కడ పిలిచి ఇస్తారు పెట్టి పట్ట వృక్షము కింద కాశీలోన గయాలోన. కానీ పిల్లలు నీకు సర్ది పంపిరు రమ్మని పిలిచి పంచపక్ష పరమన్నాలు పెట్టి తినవాని పెడతారాట.
మనం ఇక్కడ బియ్యం ఇయ్యకపోయినట్టే వాళ్ళని పక్కకు నిలబెడతారు. నీ సర్ది రాలేదు పొమ్మానంటే పక్కకు నిలబడి తినటోళ్ళ ముఖం చూసుకుంటా కన్న పిల్లలను అది చేసుకొని కొడుకును మిమ్మల్ని పెంచలేదా మిమ్మల్ని సాధలేదా సవరించలేదా నీ పిల్లలు కింద వేయినంత కాదు నీకు సారడి బియ్యం దొరకలేదా అరకుడు కానీ ఇదిగో తినేటోళ్ళ ముఖము తినేటోళ్ళ ముఖము సుతుల కానీ అది ముద్దు గదుల కొరకనంటే పొడుగా గీయాల సర్ది పంపుతామని ఆశపడ్డ కాదు నాయ్యా వల్ల వల్ల జీవి ముఖము ముఖము చూసుకుంటే తాగటోళ్ళ ముఖము ముఖము చూసుకుంటే కన్న పిల్లలుగా అది వేసుకుంటా వల్ల వల్ల జీవి కాశీలోనా ఓటారు చమకిస్తూ అలా పోతారా అమరారా అందుకే అందరూ సుతులుగా నేను ముందు గదుల కొరకు మరి ఏ దిక్కులు ఏనోడు చచ్చిపోతే వాడవి నోళ్ళు తలో చేయను గాని ఆ పీరియను శృంగారంగా దానం ఎత్తు తిన ఉన్నాడు దినం ముట్టి తెలుగుల కొరకు ఎదురు చూడద్దు అని శ్రీపతి వారి ఇళ్ళ నాగమ్మ మరణించిన తన మరణాత్మశాంతి కొరకు రామ రామ కీర్తన రామ భజన చెప్పించిన వాళ్ళు ఎవరెవరు ఎంతమంది ఏమైతారు వాళ్ళు మనమరాలు పిండి రజిత మనమరాలు పిండి రజిత మనమడైన సురేషు మనమడు సురేషు మనమరాలు నానబోయిన రానక్క మనమరాలు రానక్క మనమడు రాజు మనమడు రాజు మనమరాలు బండారి మౌనిక బండారి మౌనిక మనమరాలు మనమడు సురేష్ మనమడు సురేష్ ఇది కొడుకుల పిల్లలు కదా మరి ఇవాళ మా బాపు లేకున్నా మా బాపు లేకున్నా మా బాపమ్మ మమ్మల్ని సాధి సవరించి నా కొడుకు పిల్లలని చిన్ననాడు మమ్మల్ని ఎత్తుకున్న బాపమ్మ బాకెట్లా తేరాలే బాపమ్మ నాగవ్వ పేరు ఇవాళ రామ రామ గిరితన మొగుళ్ళ బెల్లి బాగిరితి పేట దామేరా నడికుడి ఒగ్గు భక్తులు విలిపించి రామ రామ కీర్తన రామ భజన చేయించిరి సీపతోని నల్ల ఏదినగా ఏడగారమ్మా కొడి కానీ కోడి కొల్ల కులము ఈ కులములోనే దారుగాన చూడగమ్మ మనకు యాగాన నాగమాబో మంగయ్యమలాది కచ్చిరింగల నేరలో నా కొడుకుడు ఈయనతో నాకు దొరికే కళ్ళ నేరలో మనవరాల రజితమా నేను పోతానా బాబమ్మను పోతానా అయ్యో నా మనవరాల నేను పోతానా నా బాగి జరిగింది సురేసు నేను పోతానా అమ్మమ్మను పోతానా మనవరాల నేను పోతానా నేను వెళ్ళిపోతానా ఓ మనవడ రాజన్న నేను వెళ్ళిపోతారా నా మనవరను అయ్యలేని పిల్లలు అయ్యలార నా పిల్లలు పోయినము వచ్చిన నాడు పేరినాడు నా మనవరాళ్ళను నేను అవనంగా చూసుకున్నా ఏ బాధ ఉన్నా నాతో నేర్పుకున్నాను ఇవాళ అయ్యలేని పిల్లలంటే బాబమ్మ లేని పిల్లలైపోతాను మీ కళ్ళల్లో కోపం ఉన్న కడుపుల దయలుంచుకొని నా పిల్లల దాదుకోండి అయ్యా మనవరాల మౌనికమ్మ మీరు పోతానా బాబమ్మను పోతానా సురేసు నేను పోతానా అమ్మమ్మను పోతానా
అల్లల్లనే రల్లో ఎన్నో పాల పగ్గాలతోటి పట్టికొంట పోయి నన్నేరుకొంట పోయి బలగం ఎంతమంది ఉన్న ప్రేమ తీరలేదు నా ప్రేమ తీరలేదు చూడవాలంటే నేను చుట్టమాయినాను మీ ఇంటి దాకా అయ్యా పడవాలంటే నేను బలగమాయిరాను మీ ఇంటి దాకా అయ్యో ఇక మీ ఇంటికి నేను వస్తాను అనుకున్నా అల్లల్లనే రల్లో మీ ఇంటితో నాకు దొరకలేదవ్వా అల్లల్లనే రల్లో నేను వయ్యతో రాను ఎలక రుచి ఉండే అల్లల్లనే రల్లో ఎలక రుచి కింద వేను పాటాలు పాటాలు కన్నవాడే పోరుతో దొరికినది రాడుతో లేదు అల్లల్లనే రల్లో తమ్ముడా పన్నుడా కోరయ్యా నేను పోతానా మీ అత్తను పోతానా రాజన్న నేను పోతాను నాకు కొడుకు అయినాను కొడుకునిగా కొడుకోల ముందు నడిచినావా నాకు కొరికి పెట్టినావా పాపగారి దేవుడు మీకు రేపు పూరేవ కోతి కాని పూజ మరి అల్లా నాగవజీ ఎవరికి ఎదురు చూడకుండా చక్కగా సర్గం సాగిపోవాలి మరి పునరతి జననం పునరతి మరణం అనంట పునరతి జననం అంటే మరణించిన నాడు దినాల పండుగ నాడు చేరుకున్న జీవులు అక్కడ ఉన్నాయి మళ్ళా ఏదో ఒక అవతారం ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చేది మానవ జన్మ మరి సంవత్సరకం చేసిన నాడు అయిన జీవిగా స్వర్గంలో ఉంటది పెద్దల్ల కలిసి అయితే మల్ల నాగమ్మకు జన్మం అంటూ ఉంటే కోరికున్న వారి ఇళ్ళ సక్కని కోమార్తయి జన్మమెత్తాలి బ్రహ్మన్న వారి ఇళ్ళ నాగమ్మ సక్కని అడ్డబాలై జన్మం ఎత్తాలి పురుడు చేసుకున్నారు నా బిడ్డ పేరు పెట్టుకున్నారు